సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లి అందజేశారు. ఆర్జీవీ ఎక్స్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదు చేయగా విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసుల్లో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూటమి నేతలను లక్ష్యంగా చేసుకుని సినిమాలు, సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు ఆర్జీవీ. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై ఆర్జీవీ విరుచుకుపడేవారు. వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం ఆధారంగా తీసిన వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, నారా లోకేష్ బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేత రామలింగం ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఐటీ చట్టం కింద ఆర్జీవీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఇప్పటికే సోషల్ మీడియాలో అత్యంత దారుణమైన భాషలో చెలరేగిపోయిన వారిని పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేశారు. మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. పరిధి దాటి ప్రవర్తిస్తున్న వారికి పోస్టులను బట్టి నోటీసులు ఇవ్వడం, కౌన్సిలింగ్, కేసులు, పలువురి అరెస్టులు జరుగుతున్నాయి. అరెస్టు చేసిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు ఎంత అనుచితంగా పోస్టులు పెట్టారో వివరిస్తున్నారు. సోషల్ మీడియాలో మెసేజ్లను గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసిన వారికి పోలీస్ స్టేషన్లకు పిలిచి వివరాలు సేకరిస్తున్నారు. వివాదాస్పద పోస్టులకు లైకులు కొట్టిన వారికి వాట్సాప్ ద్వారా 160 సిఆర్పిసి నోటీసులు పంపుతున్నారు. మరి చూడాలి, ఆర్జీవీని జస్ట్ విచారించి వదిలేస్తారో లేదా అరెస్ట్ చేస్తారో.